త్రికొండ మండలం కొండూరు గ్రామంలో ఇక్కడికి లాస్ట్ పోయింది నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కలవడం జరిగింది. గడిచిన అయితే వడగండ్ల కారణంగా వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అది వరి పంట, మక్క పంట, అలాగే అరటి కావచ్చు, తోట కావచ్చు, అన్ని రకాల పంటలు కూడా పూర్తిగా నీలమట్టమైన ధ్వంసమైన రైతాంగానికి తీరని శోభ నిలిచిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు. రైతాంగం నష్టం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాలలో చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి ఎంతమంది రైతులకు ఎన్ని వేల ఎకరాలు నష్టం జరిగిందో ప్రతి ఎకరానికి ప్రతి సెంటర్ కూడా ఈ రోజున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ అధికారులు ఆదేశించింది. ఇప్పటికే అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి కూడా సర్వే చేసుకోవడం జరిగింది. ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా గణాంకాలతో రైతు వారీగా సర్వే నెంబర్ వైజ్ ఎన్ని ఎకరాలు పోయిందో మొత్తం సమర్పించిన తర్వాత ఆ లెక్క ప్రకారమే ప్రతి రైతు ఖాతాకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాలు జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం నిర్ణయం ఒకటి. రెండవది, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వివిధ పద్ధతుల ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం జరిగేది. ఇది ఒకటి పంట నష్టం కావచ్చు, రెండవది క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇట్లా అట్లాగే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్స్ కూడా ఇవన్నీ జరిగింది. గడిచిన 10 సంవత్సరాలు ఇవన్నీ కూడా టోటల్ గా ఒక్కటి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నాయకత్వం బట్ అన్నింటిని పునరుద్ధరిస్తూ ఈ క్రాప్లతో పాటుగా రేపు వచ్చే వానకాలం పంట నుంచి కూడా ప్రతి రైతు పేరు మీద క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ మొత్తం ప్రభుత్వం భరించే కార్యక్రమం చేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మూడవది, ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా 69 లక్షల మంది రైతాంగం 1,50 లక్షల ఎకరాలకు సంబంధించిన ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఆ ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ కాలు సంబంధించిన ఇంకా కొన్ని మిగిలినాయి. అది కూడా త్వరలోనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల చొప్పున భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది. మధ్యాహ్నం వేరే సార్ మొత్తానికి